2026 వెనిజులా సంఘర్షణ. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ మొదలైంది జనవరి 3, 2026న వెనెజువెలా రాజధాని కారకాజ్లో. అక్కడ ఏం జరిగిందంటే యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అధ్యక్షుడు నికోలస్ మదూరోను పట్టుకున్నాయి. ఇది ఉన్నట్టుండి జరగలేదు. అసలు ఒక శతాబ్దపు సంబంధాలు ఇలా సైనిక జోక్యానికి ఎందుకు దారితీశాయి? వెంటనే జరిగిన కారణం 2024 అధ్యక్ష ఎన్నికలు. భారీగా మోసం జరిగిందంటూ యుఎస్ ఆ ఫలితాలను ఒప్పుకోలేదు. ఇదే ట్రంప్ ఉపసిద్ధాంతం అనే కొత్త యుఎస్ పాలసీకి దారితీసింది. అంటే ప్రమాదకరమైన ప్రభుత్వాలను తొలగించే హక్కు తమకుందన్నమాట. ఇక యుఎస్ రంగంలోకి దిగింది. ఆర్థిక యుద్ధం, సముద్ర దిగ్బంధనంతో పాటు మదురో తలకు భారీ వెలకట్టింది. అసలు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోడానికి వెనెజువేలాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మదురో పాలనలో దేశం నుంచి పారిపోయిన వాళ్ల సంఖ్య 79 లక్షలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల సంక్షోభం. అంతేకాదు, దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరైన చమురు ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. 2020 నాటికి యుఎస్ మదురో ప్రభుత్వాన్ని ఏకంగా నార్కోస్టేట్ అని పిలిచింది. అంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే రాజ్యమని. అయితే ఈ సమస్య ఇక్కడితో మొదలవలేదు. దీని మూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయి. మరి ఆ ఘర్షణ ఎక్కడ మొదలైంది? నిజానికి అసలు మలుపు 1998లో హ్యూగో చావేజ్ ఎన్నికతో మొదలైంది. చావేజ్ పాత వ్యవస్థను పక్కన పెట్టి యుఎస్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని నిర్మించారు. 2002లో తిరుగుబాటు ప్రయత్నం, 2007లో చమురు ఆస్తుల జాతీయం, ఇలా ప్రతి అడుగు సంబంధాలను మరింత దిగజార్చింది. అసలు వెనెజులా ఎందుకంత ముఖ్యం? శతాబ్దాలుగా దీనికి ఒకటే సమాధానం: చమురు. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నాయి. కానీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. ఒకప్పుడు యుఎస్ మద్దతుతో పుంటోఫిజో ఒప్పందం దేశంలో స్థిరత్వాన్ని కాపాడింది. కాని చమురు డబ్బు, అవినీతి ఆ వ్యవస్థను దెబ్బతీశాయి. అదే చావేజ్కు దారిచూపింది. ఇప్పుడు దాడి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు దేశాన్ని తామే నడుపుతామని యుఎస్ ప్రకటించింది. ఇప్పుడు ముందున్న దారులు చాలా క్లిష్టమైనవి. దేశాన్ని పునర్నిర్మించాలా లేక సైనిక జోక్యం కొనసాగించాలా? మదురోను పట్టుకోవడంతో కథ ముగియలేదు. నిజానికి ఇది ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయానికి ఆరంభం మాత్రమే. మరి ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేక సామ్రాజ్యవాదమా?